ఏది చేస్తానో అని నా అంత చూస్తా అని అన్నాడు కదా, నేను ఆయన అంత చూస్తా. నీకెందుకు? ఎవరు ఇదెవరు ఎవరు సరే పోనీ ఎవరు ఎవరు మీ హర్ష బండి దిగాను దిగానే ఏంది చెప్పు అన్నా నేను ముట్టకు అన్నా నేను ఫస్ట్ దిగి మాట్లాడు. బుల్లెట్ బండి 100 సార్లు తిరుగుతాను, 100 సార్లు తిరుగుతాను. ఇగో ఇదేంది లోపల ఇంకోటి చెప్పు. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో. సార్ గారు అబ్బా బాబా సార్ చెప్పు ఎవరది ఎవరది అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్. లైఫ్ అంతా ఇంతే 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 ఇంతే. ఫస్ట్ బండి తాళం ఏదో చూసేసి కొడుతా. అవునా ఫ్రెండ్ నేను బయటికి చెప్పుతో కొడతా ప్రతి మాట. మెంటల్ అన్నా నవ్వకు సిగ్గులనడా. దివ్య సరే చెప్పురా ఏమన్నా చెప్పురా ఏం దివ్య అడిగినావా? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నువ్వు తప్పు చేసినావు. మూసుకొని ఆన్సర్ అడిగినావా? దివ్య నన్ను అడిగినావా చెప్తున్నా కదా, నేను అక్కడైనా చుక్కలు నేను చూపించకపోవాలా? నా చేతులకి గాజులు వేయాలా? మీరు గుర్తుపెట్టుకో. హర్ష కాదని నేను అనలే కదా. ఇజ్జత్ ఇచ్చినప్పుడు ఇజ్జత్ అరే నేను ఏం తప్పు చేసినా? నేను రోడ్డు మీద ఉన్నా, నా బయటికి పోయి దొరికినా దొరికినా నేను లైఫ్ లో ఏం ఆడుకున్నా నాకు చెప్పి. ఇప్పుడు ముట్టకుండా మాట్లాడు. ఎందుకు ముట్ట? ఆగు అన్న వీడియో పెట్టు చెప్పు. మొన్న మీ హర్షభాయ్ ఏమన్నాడు? మీ హర్షభాయ్ కదేమో వాళ్ళ హర్షభాయ్ ఏమన్నాడు? ఏం చేస్తానో చూడు నిన్ను. అరే నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా. ఏం చేస్తానో చూడు, ఏం చేస్తానో ఏది చేస్తానో అని నా అంత చూస్తా అని అన్నాడు కదా, నేను ఆయన అంత చూస్తా. నేను చూపిస్తా మీకు, లైవ్ లో చూపిస్తా. హర్షభాయ్ బుల్లెట్ వేసుకొని వస్తాడు కదా మీ ఓడు డుగ్ 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 అని చెప్పేసి. ఇప్పుడు తీస్తా మీ ఓడు 1000 రూపాయలు 500 2000 4000 చలాన్లు వేసుకొని తిరుగుతూ చూపిస్తావు. నీకెందుకు? ఎవరు ఇదెవరు ఎవరు సరే పోనీ ఎవరు మీ హర్ష మీ హర్ష బాయ్ ఏంది బాయ్ దివ్యను ఎందుకు తెచ్చిర్రు? పెద్ద 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 పీకుడు మాటలు మాట్లాడే కదా మీ పీకుడు మాడు. ఏం చూడండి ఇదంతా ఎవరు? ఈ అమ్మాయి ఎవరు చూడండి, చెల్లెని పడ్డది. ఏంది 2000 చెల్లెన్లు ఏంది చెప్పు. ఇట్లా వేసుకొని తిరగాలి. మీ హర్షభాయ్ ఉండాలా? ఇప్పుడు రావాలి మీ హర్షభాయ్. మాట్లాడిపిస్తా నేను. ఫోన్ చేయి రమ్మన్. కనిపించావు అమ్మో. మీరు సుఖమైన వాళ్ళు, మేము మధ్యలో పెద్ద ఒకసారి కెమెరా బంద్ కాల్ చేసి వస్తారు. ఏమైంది అన్న? నువ్వు
ఏమన్నా మళ్ళా ఏం బండి దిగాను దిగానే దిగా దిగా ఏంది చెప్పు ఫస్ట్ ఏంది చెప్పు అన్నా నేను ఏయ్ ముట్టక్ నన్ను ముట్టక్ అన్నా నేను ఫస్ట్ దిగి మాట్లాడు ఎవరు? ఎయితులు ఎవరు మీరు? బండి దిగండి సార్ బండి దిగండి కెమెరా పెడతా భయపడతా పెడతా చెప్పలే మేము మళ్ళీ ఎందుకు ఊకే రాగానే కెమెరా అంటే ఎప్పుడు కెమెరాలతోనే మాట్లాడుతుందా అట్లనే మాట్లాడతా సరే, ఏం చెప్పు? ఇప్పటి నుంచి స్టార్ట్ మొన్న అయింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు నువ్వు మళ్ళీ పెద్ద ఎందుకు పెద్ద పిలిచిర్రు? పీకుడు మళ్ళీ మాటలు ఎందుకు మాట్లాడు పిలిచిర్రు? ఏంది? ఏం కావాలి? ఏడికి పోయినావు నీ నువ్వు డుగ్ మాట్లాడకు నేను నీతో వచ్చిన మాట్లాడతాను. ఇదే బుల్లెట్ బండి మీద ఏడికి పోయినావు నువ్వు ఏంది? దీని మీద ఇదే బుల్లెట్ బండి మీద 100 సార్లు తిరుగుతాను 100 సార్లు తిరుగుతాను 100 సార్లు తిరుగుతావు ఆ, ఇనవు కదా నా బండి మీద ఎందుకు తిరగకపోవాలి తిరుగుతారు ఇదే బండి ఇదే సీట్ కదా ఇదే సీట్ వేసుకొని తిరుగు. తమాషాలు చేయకి చేస్తా తమాషాలు చేస్తా. ఏయ్, నేను నీతో మాట్లాడలేదు. నీతో మాట్లాడలేదు. చూపిస్తా. అన్నీ సార్, చూపి. మూయండి. ఇగో ఇదేంది పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి గోవిందా ఎవరు ఇదెవరు చెప్పు ఆ? ఏమో ఇట్రా. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో సార్, అట్లా దొరకదు అట్లా పోవద్దు ఆహా ఎందుకు ఒక నిమిషం ఆహా, అబ్బా ఏం యాక్టింగ్ చేసిండు సార్ గారు అబ్బా బాబా సార్ చెప్పు నాన్న చెప్పండి. ఎవరది చెప్పండి. ఎవరది చెప్పండి. అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో ఎవరది ఎందుకు పోతున్నావు నువ్వు ఏం తప్పు చేయలేదు కదా నువ్వేం చేయలేవు కదా ఆ, ఆగు. నీకు నాకు సంబంధం లేదని చెప్పినాక నేను ఏంటని తిరుగుతా ఎందుకు తిరుగు ఆ, తిరుగుతా ఆ డేట్ పీకుడు మాటలు మాట్లాడిండు డేట్ మొన్ననే డేట్ చూడు మొన్న జిందగీ అంతే 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 మావా బ్రో మొన్ననే ఆహా చెప్పండి సార్ ఇప్పుడు అంటే నీకు నాకు సంబంధం సంబంధం అవుతున్నారు కదా లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో అట్లా ప్లేట్లు మార్చావా ఏ ఆగా ఏ నిమిషం మాట్లాడదాం ఇట్రా సార్ మొన్న చేస్తా పిక్తా అన్నారు కదా పిక్ ఏం బిక్తావు పెద్దగా ఏం చేస్తున్నావు చెప్తావు పెద్ద ఏం చెప్తావు భయపడవా దివ్య అంటే భయపడతామా ఆగు నీకు నాకు సంబంధం లేదన్నావు కదా నీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంది కదా బాయ్ ఫ్రెండ్ ఉండు ఆ, నువ్వు అన్నావు కదా నీకు కోపం వస్తే నువ్వు 100 మాటలు ఇది పట్టుకో ఆ, ఏంది పట్టుకో నీకు కోపం వస్తే నువ్వు 100 మాటలు అనవా ఫస్ట్ బండి తాళం ఇయ్యా, ఏం చేస్తావు? బండి తాళం ఏం అన్నావు చేస్తావు? పెద్దగా చేస్తున్నావు చాలా చెప్తున్నాను నువ్వు ఏదో చూసేసి కొడుతావు అవునా ఫ్రెండ్ నేను బయటికి ఏడికి పోయినావు? చెప్తున్నా మజా కడకు ఏం కావాలి నీకు ఏం కావాలా ఏం ఎవరిది? కావాలి ఏడికి పోయినావు? మంచిగా మాట్లాడు ఎవరికి మంచిగా మాట్లాడు. అరే నాతో ఫ్రెండ్ నాతో ఎట్లా మాట్లాడినావురా మొన్న? మంచిగా మాట్లాడు. నేనేం కనిపిస్తున్నా మళ్ళా? ఆ, వేరే బా, వాళ్ళకి support గుర్తుంటే. కొట్టావులే. ఆ, వేరే బా, వాళ్ళకి support గుర్తుంటే. కొట్టావులే. కనిపిస్తున్నా? మంచిగా మాట్లాడతా నాతో మంచిగా మాట్లాడతావా నువ్వు? అరే ఆగు నీకు దండం పెడతా నేను కూడా పోయినా చెప్పుతో కొడతా ప్రతి మాట మెంటల్ ఉందా నవ్వకు సిగ్గులనడా ఆహా ఆమె ఫ్రెండ్ మిమ్మల్ని కూడా నాకు చెప్పులతోని ఆయనకి ఊరికి వస్తాడు ఏయ్. మీ మీదకి ఏంటి ఏంటి వదిలే, వదిలే, మాట్లాడు కదా. ఒక్క నిమిషం ఆగు, ఆగు, ఆగు. అందరూ చూస్తున్నారు, ఆగు. చెప్తా ఏం చెప్తా ఆగు బాయ్ ఒక్క నిమిషం బండి మీద తిరిగినా ఒక్క నిమిషం అది నేను కూడా చూస్తా చెల్లాను నాకు నిజంగా ఎంత భయపడదు ఉంటే నేను క్లియర్ చేసుకుంటా అవుననే కదా. మనకి ఎందుకు అంటున్నావు నీకంత ఫ్రెండ్ అయితే ఏమనో క్లియర్ చేసుకునే ఉండే క్లియర్ చేసుకుంటుండే హీరో హర్ష హీరో నువ్వు అన్నవారు బాయ్ ఫ్రెండ్ అని ఫ్రెండ్ అచ్చా. మిగిలితేమని ఇప్పుడు ఖుషి చెప్పు ఏం దివ్య ఏం దివ్య సరే చెప్పురా ఏమన్నా చెప్పురా ఏం దివ్య అరే, చెప్పురా చెప్పురా అరే అట్లా కొట్టకు ఏ ఏంది ఒక్క నిమిషం దివ్య నేను కూడా నీకు గుసాయిస్తా నీ లైఫ్ నేను కూడా లోకి గుసాయిస్తాను నేను గుసాయిస్కో ఏమన్నా సార్ ఏడికి పోతున్నావు? బండేడుందిరా ఓ వేస్ట్ గా పొట్టోడా దిగు బండేడుంది తాళమేడుంది దిగు చక్కగా మాట్లాడు దిగు నేను కూడా నీ చెప్తా. లైఫ్ లా దిగుతావా? చుక్కలు చూపిస్తాను అన్న మాటలకి
తీసా ఇవే కాదు ఇంకా అవును బండి మీద మస్తు తిరిగిన తీస్తా. నా ఫ్రెండ్ ఆమె ఆ, ఇప్పుడు ఏం బయట తప్పు friend అన్నప్పుడు, ఆగు. ఆ. నీ friend- ఆయన ఫ్రెండ్ అంతే ఇప్పుడు నువ్వు ఏమంటే ఆయనకి ఎందుకు అది మంచిగా మాట్లాడని కొడుతుండే ఎందుకు ఫ్రెండే కదా friend. ఎవరికి ఇవతే ఎందుకంటావు నిన్ను కూడా ఆ రోజు ఎవతే అంటే నేను డిఫెండ్ చేయలే ఆ, ఎవరన్నారు ఆ? మొన్న వీడియోలో ఎవరన్నారు ఎవరు అని ఖుషి 10 సార్లు అన్నాడు. ఎవరికి ఇవతే అనలే ఆ, కాదు అనలే. రావు, నువ్వు తోపు. అరే నీ ఆగురా. గురించి ఆయన ఎక్కడ ఏం చెప్తుండు తెలుసా తెలుసా? ఆయన ఏం చెప్తుండు తెలుసా మొన్న నేను ఎవతే అన్నా డిపెండ్ చేసి మంచోడు కావాలని మొన్న నేను అన్నాడు అప్పుడేమైంది అంటున్నాను ఎందుకు అప్పుడేమైంది ఓవర్ రోజునాడు ఆ, బండి మీద ఎక్కిస్తున్నావు. నీకెందుకు నువ్వు చేసినప్పుడు నేను కూడా చేస్తా ఇదవతి. ఇదవతి. ఏంది? ఎవరిది? డిన్నర్ ఎవరిని అడిగినా డిన్నర్ నువ్వు ఎవరిని అడిగి ఎక్కినావురా దాంతో బండి ఎవరిని అడిగి ఎక్కినావు ఏ దానికి చక్కగా దానే ప్లీజ్ ఉంటే ఏం చేస్తావు ఆ గలీజ్ చేయి చూస్తాను చెయ్. చెయ్. ఏం చేస్తావు? ఫ్రెండ్స్ తో తిరిగితే తప్ప ఇంకో కొడతావా కొడతావా కొట్రా కొట్రా కొట్టు సిగ్గు లేకుండా నవ్వుతుంటే చేసిన పనులని వేసి ఏంటది ఆ సార్ ఒకసారి ఫేస్ చూపిరు ఆహా అదే నవ్వుతోటి సేమ్ అయ్యో అయ్యో ఏం సిగ్గు పడుతుంది చూడొకసారి వచ్చి ఆగో अभी तो पार्टी शुरू हुई है మంచి పని చేసినావా కాదు చాలు మస్తు అయిపోయింది ఇంకో నేను ఏదో కొంచెం ఫన్ గా తీసుకొని నవ్వుతున్నా అంతే అయిపోయింది ఏదో అయిపోయింది సిగ్గుపడి నవ్వుతుంటే నేను నా ఫ్రెండ్ fun పడి తీసుకురా. నేను నా దోస్తులతో చాలా మందితో తిరిగిన బండి మీద తిరగలే అంటలేను కదా నన్ను చాట్ అడిగినావా? చేస్తా ఏంది నన్ను అడిగినావా నువ్వు డిన్నర్ పోయినప్పుడు నన్ను అడిగినావా ఆ మాటకే ఈ మాట చెప్తున్నా అడిగినావా డిన్నర్ పోయినప్పుడు నన్ను అడిగినావా డిన్నర్ పోయినప్పుడు నన్ను అడిగినావా ఒక్కరితో అడిగినావా డిన్నర్ It's like dirty wine, you girl on my mind. What makes you not to get in my back, my behind? పోయినప్పుడు నన్ను అడిగినావా నువ్వు నన్ను అడిగినావా నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నువ్వు తప్పు చేసినావు మూసుకొని ఆన్సర్ మూసుకొని ఆన్సర్ అడిగినావా దివ్య నన్ను అడిగినావా Wow. నన్ను అడిగినావా నన్ను అడిగినావా అడిగినావా రా సరే In my heart, you're the baby angel, like divine. And I don't wanna waste my time rhyming live a line. అడగలే వడ్లే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు పాపం ముఖం ఎంత ఏడిపోయినావు? ఎర్రగా అయింది చూడండి ఏడికి పోయినావు ఎర్రగంటే ఏంది అసలే నా నరకం అంటే ఏంది దివ్య ఆ, నేను నీకు నేను చూపించక కూడా నీకు పోవాలా చూపిస్తా చూపించక పోవాలా నీకు ఇంతకన్నా నేను? పెద్ద చుక్కలు చూపిస్తా ఆ, సరే ఇదిగో. అక్క, చూపిస్తావా సరే చూపిస్తావు కదా నేను చూపి చెప్తున్నా కదా నేను అసలైన చుక్కలు నేను చూపించకపోవాలా చూపించండి సార్. నా చేతులకి గాజులు వేయాలా మీరు ఆ, గుర్తు పెట్టుకో నువ్వు తీయి, ఏం సరే తీసావు? నా చూపిస్తా గురించి ఏం లేదు, నువ్వు జరు. తీసే అంత. నువ్వు అదేం చూపిస్తాది ఆ, ఏం చూపిస్తాను? అరే, ఈడు పిచ్చోడా ఈడు పిచ్చోడా ఈడు హర్ష కాదా? నువ్వు హర్ష కాదని కాదా? హర్ష ఏం కాదని చూపిస్తావు నవ్వొద్దు? హర్ష కాదని నేను అన్న కదా ఒప్పుకున్నావు కదా హర్ష కాదని నేను అనలే కదా అవును సార్. ఆ? ఇడ మాట్లాడు ఆ? ఇడ మాట్లాడు పంపినాదే పైకి పంపినాదే నీ ఓర సూపు సాయినాయిడే దాంతోనే మాట్లాడుతున్నావు ఇడ మాట్లాడు నాకు తప్పు దొరికింది మొన్న నువ్వు పోయినావు అంతోని డిన్నర్ కి పోయినావు కొట్టిన నువ్వు చూసినావా నేను ఒక్కటే నువ్వు చూసినావా నేను ఎట్లా పోయినా చూసినావా పోయినా అన్నావు కదా బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా బుక్ చేసుకొని పోయినా నేను నీలా ఎక్కడే ఎవరు పట్టాల బండి ర్యాపిడో బుక్ చేసుకొని తప్పు చేయనికి పోయినా ఒకటే తప్పు నార్మల్ చేయనీకా? లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే తిన్నికి పోయినాం రా నువ్వు ఎడికి పోయినావు చెప్పరా మనం కాఫీ దానికి పోయినా కాఫీ నేను దానికి కూడా తిండికి పోయినా ప్రూఫ్ చూపి ఏం నేను proof ప్రూఫ్ చూపిస్తా నువ్వు ప్రూఫ్ ఏం ప్రూఫ్ నాకేం అవసరం లేదా జరుగు జరుగు అన్నాను దివ్య అన్నాను అబ్బా నవ్వుతా అయ్యో, అయ్యో. చెప్పురా అనుకుంటే చెప్పు కదా ఇగో, నాకు నేను తీసుకుపోయినా నా ఫ్రెండ్ ఆమె అంతేగాని ఎవరికి ఇవ్వచ్చని అని మాట్లాడకు మాట్లాడతా మేం- మాట్లాడతా నువ్వు ఎందుకు నాతో ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే నీ దోస్తంటే నీతోనేం మాట్లాడినా నీతోనేం మాట్లాడినా ఎప్పుడు ఏమనవా నేను? నన్ను? అవును నేను మాట్లాడతా దాంట్లో తప్పేముంది నువ్వు ఎప్పుడు అనలే నన్ను ఏమనవా లైవ్ లో దొరికింది ఇట్లా దొరికినా live లోనే నీకు లైవ్ అంటే ఏంది నేను proof ఉంది చూపిస్తా నా దగ్గర. లైవ్ అంటే ఏంది నీకు నేను కూడా చూపిస్తా ఏదో నీకు. ఇంకా మాటలు మాట్లాడినావు చాలు ఇప్పుడు ఖుషి మస్తు అయిపోయింది డైరెక్ట్ చూపి మస్తు అయిపోయింది దమ్ ఉంటే డైరెక్ట్ చూపి మస్తు మాటలు అయిపోయింది మాట్లాడుకో అన్న. ఏం మస్తు మస్తు అయిపోయింది అయిపోయింది. ఏం ఏం మస్తు కవర్ అయిపోయింది చేసుకుంటా వర్షం చెప్పే వరకే నిజంగా. చెప్తా. నీ కవర్ తర్వాత కూడా చేయలే. ఎవడైనా కవర్ హలో మేడం చేసుకుంటాడా? హలో నేనేమో సార్. నా తమ్ముడు నా అన్న అనుకుంటా తిరగలే ఇప్పుడు కూడా చెప్తా నా ఫ్రెండే ఆమె ఆహా, అదే friend రా, ఆ? friend దాని తిరిగితే. ఇది అంటే ఏమైంది? ఆ? అది ఇది అంటే ఎందుకు అనొద్దు. వస్తుంది? ఎందుకు అనొద్దు? నా ఫ్రెండ్స్ అనొద్దు ఎందుకు అనొద్దు? నీ ఫ్రెండ్స్ తిట్టింది ఆ రోజు వాడు గీడు అనలే నువ్వు. ఎవరు? ఎవడు ఆడు అనలే. ఉర్రకు ఇది మా ఇల్లు ఇంటికాడ నీళ్ళే. అర్థమైందా నువ్వు తీసుకొని పోతే ఇల్లు గుర్తుకు రాదు. ఈయన తీసుకొని కూర్చోాలి అప్పుడు మేము ఇప్పుడు ఏం కావాలి ఏయ్, ముట్టకు నువ్వు
ముట్టకు నువ్వు అన్న దెబ్బ తగులుతుంది నేను ముట్టకు నువ్వు ముట్టే రైట్ లేదు నీకు 10 మంది రైట్ లేదు అన్న నేను ఉంది దివ్య నీకు అనవసరమైన మాటలు వచ్చి గెలుపుతున్నావు నువ్వు నన్ను చెప్తున్నా చూపిస్తా ఇప్పుడు నీకేం కావాలా మేమిద్దరం మాట్లాడుకోవద్దు అంతేనా ఇదేనా నీకు అసలు నీది ఏంది నీ మైండ్ అంతా ఏంది ఎవరైనా ఆనందంగా ఉంటే ఏం చేయాలా వాళ్ళని ఇరగొట్టాలా అలా పుల్లలు పెట్టాలా అంతేనా నా మైండ్ ఏం చెప్పు ఏందా మైండ్ చెప్పు 10 మంది అమ్మాయిలు నిమిషము ఇప్పుడు కూడా చెప్తున్నా 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరుగుతా అంటున్నా ప్రూఫ్ చూపినా ప్రతి అమ్మాయిని తీసుకొని సిగ్గా ఎవడు సిగ్గు పడుతుండు 10 మందితో తిరుగుడు అంటే అది వేరేలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అర్థమైందా నేను ఫ్రెండ్ లాగా ప్రతి ఒక్కరిని కలుస్తా నేను కూడా చేసుకుంటాను ఇంకో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మెసేజ్లు చేయండి ఏమని చేసుకోండి చేస్తారు సిగ్గుపడుతుంది మళ్ళా నీకు ఉన్నది అయిపోరా నేను చూపిస్తా అసలు సిగ్గంటే ముట్టకు అన్నా ఇజ్జత్ ఇస్తున్నా ఇజ్జత్ ఇచ్చినప్పుడు ఇజ్జత్ తీసుకో చాలా ఇజ్జత్ ఇచ్చినాం కొట్టినావు అంటే మళ్ళీ నువ్వు చేయలే నాకు కోపం రాదా ఏం కోపం వస్తుంది ఎక్కువ చేస్తున్నావు ఎక్కువ అవుతుంది ఏంద్రా ఎక్కువ అవుతుంది నువ్వు చేసిన తక్కువ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేనేం దాచి పెట్టుకొని తిరగలే కదా నేను తప్పు చేస్తే నేను క్లియర్ చేసుకోలేనా చలా చేసుకోలేనా అన్న హీరోవి నువ్వు చేసుకోవు ఎవరు ఏం చేసినా నిన్నేమన్నారు అన్నా జరుగు అన్న ఓపిక చెట్టు ఒక్క నిమిషము నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఒక్క నిమిషము నీ ఫ్రెండ్స్ తో మాట్లాడు ఇప్పుడు అరే నేను ఏం తప్పు చేసినా నేను రోడ్డు మీద ఉన్నా నాడా బయటికి పోయి దొరికినా దొరికినా కాఫీ దానికి అందరం చెప్తున్నా వింటలో నువ్వు నీకేం చెప్పే నాకు అర్థం కాదు నీకేం చెప్పే నువ్వు వింటలే కదా నువ్వు కొడుతూనే ఉన్నావు మాట్లాడి ఇప్పుడు నేను ఏం వీడియో ఆపుతలేను కదా భయపడి వీడియో ఆపురు అని పోతలేను కదా నేను బరాబర్ నించున్నా నేను బరాబర్ పోయినా నేను ఆమె ఒక్కటే కాదు నా ఫ్రెండ్స్ ఎవరైనా కలవనికి రమ్మంటే పోతా కలుస్తా ఏదో నాకు జ్యూస్ కానీ అక్కడికి ఇక్కడ కానీ పోతాం నేను దాంట్లో తప్పేముంది మొన్న ఇది డిన్నర్ చేసింది అన్నప్పుడే మొహం మీద డిన్నర్ చేసిందంటే కొట్టలే నేను తమ్ముడు అన్నది దేవుడిని ఒట్టే చెప్పు నేను డిన్నర్ కి పోయినా నేను ఎవరిని ఒట్టేయమంటే అలా ఒట్టేస్తా నేను ఒకటే మాట అడుగుతున్నా మొన్న తమ్ముడు అన్న తర్వాత తమ్ముడు అన్నదానికి మాట్లాడుతున్నా చెప్తున్నా మొన్న చెయ్యేందుకు వేసినావు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా నేను చెప్పాలా పోయి దానికి తమ్ముడు అని చెప్పిన తర్వాత తమ్ముడు అన్న తర్వాత తమ్ముడా కాదా ఒట్టే అంటే వేయలే అవును నా బాయ్ ఫ్రెండ్ అన్నది కోపం వచ్చి కొట్టిన అంతేగాని నేను అబద్ధాలు ఆడతలే కదా ఆడతలేదు కదా సరే ఇప్పుడు నువ్వేం ఆడలే అబద్ధాలు నేను కూడా ఆడలే అబద్ధాలు ఆ పిల్ల బండి మీద ఎవరు ఉన్నారో దాన్ని నేను తీసుకొస్తా నువ్వు ఎవరితోనైతే డిన్నర్ నువ్వు తీసుకొస్తావు డైరెక్ట్ మాట్లాడదాం అంటున్నా దాని తర్వాత మనకు షార్ట్ అయితే చూద్దాం షార్ట్ కాలేదా మన మధ్యలో అయిపోయిందా ఇది మధ్యలో ఉండదు ఇది మధ్యలో ఉండద్దు అన్న ఒక్కదానికి సై అంటే నీకే ఎవరు తెచ్చిన మళ్ళొకసారి నా చెప్పు తీసుకొని కొట్టుకోవాలా ప్రతి ఒక్కరు తిట్టారు వద్దని కానీ అయినా కానీ కూడా దీన్ని నమ్మినా నేను నిజాలు బయట పెడితే నిజాలు బయట పెడితే ఇట్లా కొట్టుకొని చేస్తారు మళ్ళీ నేను ఏం చేయకముందుకే నేనే చేసిన అంటారు మా మీద మస్తుంది సూపర్ సరే ఇప్పుడు కూడా చెప్తున్నా నేను నిన్ను ఏడికి పొమ్మని చెప్పా నీకు అసలైన నరకం అంటే ఏంది చూపిస్తా ప్రతి ఒళ్ళకి చెప్తున్నా జరుగు ప్రతి ఒళ్ళకి చెప్తున్నా దివ్య ఏడికి పోదు దివ్య ఉంటది నేను చేసే ప్రతి టార్చర్ మీరు అందరూ చూడాలి
ఇంకొకటి కూడా చెప్తున్నా నువ్వు టార్చర్ ఏమో నీ అదే అంటున్నా. నిజాలు చూపిస్తా నీ నిజాలు చూపి నేను కూడా నిజాలు చూపిస్తా లేనివిలాగా నిజాలు చూపిస్తా ఈమె ఇన్నే ఉంటది ఇన్నే ఛానల్ లోనే ఉంటది ప్రతి ఒక్క టార్చర్ చూపిస్తా ఆడోళ్ళు అట్లా చూస్తుర్రు ఇట్లా చూస్తుర్రు ఇవన్నీ మాట్లాడద్దు మళ్ళా పాపం హర్ష గిర్ష అని మాట్లాడొద్దు ఎవ్వరు మాట్లాడకూరు ఇంకో ఎవ్వరు మాట్లాడకూరి సీదా చూడు హలో మేడం నేను కూడా నిజాలే చూపిస్తా నేను ఒక దాంట్లోకి దిగినా నేను అబద్ధం అని చెప్పినా తిరగలే అని చెప్పినా నేను చూపిస్తా నేను కూడా నేను కాన్సన్ట్రేట్ చేసి ఎట్లా చూపిస్తా అరే దివ్య మంచోడు తట్టుకోలేకపోయినా నువ్వు నా దగ్గర ఇవన్నీ మాట్లాడకు నువ్వు చూపిస్తా నేను ఏంది చూపిస్తా నీకు చూపిస్తా నువ్వు దీన్నే నమ్మి దీంతోనే ఉండు నీకు కూడా ఏం ఒప్పుకున్నా తిరిగినేది ఇప్పటికీ నా పాత వీడియోలు చూడు 10 సార్లు చెప్తా నేను నా ఫ్రెండ్స్ తో పోతా నా ఫ్రెండ్స్ తో తిరుగుతా అన్నా నేను ఏ రోజు నీ ఫ్రెండ్స్ తో తిరగద్దన్నా నిజాలు అని 10 సార్లు చెప్పకు నువ్వు చూపించినావు ఉన్నదే చూపించినావు నన్ను అడిగిపోమని చెప్పినావు నువ్వు ఎప్పుడన్నా నీకు చెప్పినా నువ్వేం చేసినా నాకు చెప్పివా అని మొన్న దివ్య దాంట్లో ఏమన్నావు నాకు చెప్పి చేయాలి నువ్వు అన్ను మొన్న డిన్నర్ వేనా అన్ను డిన్నర్ ఏమన్నావు నా తమ్ముతో వేనా అన్ను ఒట్టేమంటే వేసినావు నా తమ్ముడు అంటే ఇప్పుడు ఓవర్ మీద వేయాలి ఒట్టి వెయ్యరు అన్నలు తమ్ములతో తిరగాల ఎంజాయ్ చేయాలా చేసి నీకేం వస్తుంది ఏడికి పోతున్నా నేను వీళ్ళు మాట్లాడుతుర్రా చేతులు వేస్తున్నావా నాకు రాదా చేతులు వేయనికి నేను ఎందుకే అది తప్పు చేసిన నేను తప్పు చేయలే నువ్వు ఫస్ట్ ఏం చేయాలా ఆమె ఎవరు ఏడికి పోతున్నావురా అని ఫస్ట్ మాట్లాడాలా రాగానే ఇష్టం వచ్చినట్టు సిగ్గుండా అబ్బదం వాడికి ఏడికి పోతున్నావు అడిగినా రాగానే నోట్లో ఏం పెట్టుకున్నప్పుడు సరే నేను ఏదో పెట్టుకున్నాను నోట్లా సరే నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేసింది కరెక్టా రాంగా డిన్నర్ పోయినా అని చెప్పి ఆగిపోయినావు రా మళ్ళా ఆ మాట ఎందుకను నువ్వు ఎందుకు కొట్టినావు అన్న వాళ్ళ ముందు ఆడ 10 మంది చూస్తుర్రు ఈడ 10 మంది పోతుర్రు చూసిరా నీ కళ్ళన్నీ మంది మీదే ఉంటాయా ఎవడు ఏం చేస్తుంటే చెప్పు చెప్పురా చూడలే ఆడెంత మంది చూసి అన్న ఒక్క మాట ఒక్క చెంప దెబ్బకే నీకు అంత వస్తే నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టినావు ఇదంతా చెప్తుంటా కొడతావు ఎందుకు కొడతావు అన్న నేను చెప్పు తప్పు చేసిండు నువ్వు ఎవరు నాకు తప్పు చేసినా కోపం ఎందుకు వస్తుందంటే మరి ఎంత ఫండ్లాగా తీసుకుంటావు అంతే నువ్వు ఎక్కి ఇది ఎవరితో ఎక్కియంగా నువ్వు నీకు అంత నమ్మకం లేదా నేను ఎంతో మంది అంట ఇప్పుడు కూడా అంట తప్పలేదు నేను ఆ బండి మీద ఆమె వెనకాల కూర్చుందా లేకపోతే నన్ను హజ్ చేసుకొని కూర్చుందా ఎట్లా కూర్చొని చెప్పు అరే కూర్చోనంటే కూర్చుందంటే 100 మంది కూర్చుంటారు బండ్ల మీద ఏమన్నా తప్పుంటే తప్పు ఎట్లుందని చెప్తున్నావు ఆ ఫోటోలో చెప్పు నువ్వు నాకు అంటే నువ్వు ఎవ్వరు బండి మీద కూర్చోవాలి ఇప్పుడు నీ దోస్తుల బండి మీద ఎందుకే మాటలు మాట్లాడుతావు ఇష్టం వచ్చిన మాట్లాడకు సరే నేను తప్పు చేయలే కదా నేను ఏం చేస్తా తెలుసా ఎవరైతే అమ్మాయి ఉందో ఆమెను తీసుకొచ్చి నేను చెట్టి మాట్లాడిపిస్తా నువ్వు ఎవరితోనైతే పోయినా అన్ని తీసుకొస్తావు నువ్వు పోయినావా నువ్వు తిరిగినావా నీకెందుకు మళ్ళా మూసుకో మా మధ్యలో రాకు నువ్వు జరుగు తీసుకురా నువ్వేం కథలు పడకపోతే తీసుకురా నువ్వు పడ్డావు కాబట్టే చెప్తా పడ్డావు కాబట్టే తమ్ముడు అన్నావు ఫస్ట్ ఒట్టే అంటే ఇయ్యరా అన్నావు తర్వాత లాస్ట్ బాయ్ ఫ్రెండ్ అన్నావు
నేను అట్లా ఎవరిని ఒప్పుకోలేదు కదా, ఇది నా గర్ల్ ఫ్రెండ్. అది ఏం కన్ఫర్మేషన్ ఉంది? అవునే నేను అందరా? ఎవరితోనే అన్నావు. అవురా, నేను కోపంలో అంటాను, కోపంలో 100 మాటలు కోపం, 100 మాటలు అనవా నువ్వు? ఇట్లా హైప్ చేసిన ఆమెని ఎవరు నైట్ చేసినా ఆమెని ఎవరు నైట్ చేసినా అందుకే ఆమె కోపంలో అన్నది. అయిపోయింది. ఆమె ఎవరితో కోపంలో తిరుగుతున్నావు అంటే ఆమె తప్పే లేదు, ఆమె తప్పే లేదు, ఎందుకు తిడుతురు? నేను తప్పే కాబట్టి అంటున్నా. డిన్నర్కి వస్తే ఆయన తప్ప? ఆయన అనలేను. నేను డిన్నర్ కి వచ్చినందుకు అనలే, ఫస్ట్ తమ్ముడు అన్ను ఒట్టే అంటే లేదు నేను వెయ్యా అన్ను. ఎన్నిసార్లు రిపీట్ చేస్తావు? మరి అదే కదా తప్పు, నువ్వు దాన్ని కవర్ చేస్తున్నావు. నేను కవరింగ్ నా దగ్గర చేయకు, మస్తు దునియా కవరింగ్ లో చూసి వచ్చిన. మీ అందరం కాఫీకి అందరం నువ్వు వినాలి, చేసేది అర్థమైందా? ప్రతిసారి. ఖుషి మీ అందరం కాఫీకి మేము కూడా అన్న ఉన్నాం. స్టార్టింగ్ ఏం చెప్తున్నా, నువ్వు వింటున్నావా? వింటున్నావా? చెప్పాను ఊరికొస్తున్నావు. అట్లా ఎందుకు వీళ్ళతో లొల్లి మనకి అవసరమే లేదు. మనకి పనులు ఉన్నాయి, మనకి పని దీనికైతే అసలు పని పనే లేదు. ఇప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేస్తాను నీ మీద, ఇట్లా కూర్చోవాలా, కింద కూర్చొని ఏడవాలా, గుర్తు పెట్టుకో. నువ్వు చెయ్యి, సరే. నువ్వే చేస్తావు, నేను చేస్తాను, చూద్దాం. చూద్దామా? చూద్దాం. ఇవన్నీ చూద్దాం. మాటలు నా దగ్గర నువ్వు మాట్లాడాలి. మాట్లాడు నా దగ్గర. సరే చూడు రే, ఎంత గట్టిగా మాట్లాడుతుంది. మేము ఏమని చేసినప్పుడు కూడా అంతే మూసుకొని ఉండాలి. నువ్వు కూడా అంతే మూసుకొని ఉండాలి. నేను అంతే మూసుకొని, నేను ఇప్పటివరకు నేను ఇదేమంది ఊకే డిఫైన్ చేసుకుంటావేంది? ఏంది ఏం చేస్తాను, నేనేం తప్పు చేయలేదు కాబట్టి చేసిన. సరే మన స్టార్టింగ్ లో ఎందుకు మూసుకున్నావు? ఎవరు? నవ్వుకుంటూ. అరే అవును, అరే ఫన్ లాగా చేసిన నేను. అరే పోనీ ఫన్ లాగా ఏమో. అంటే నేను ఫన్నా నీకు? నిన్ను ఫన్ అన్నానా? మళ్ళీ ఏం ఫన్నా చేసినావు? అంటే అవును, ఇవాళ నేను లైఫ్ పోయినా. లాగా లైఫ్ ఫన్ లాగా ఏం చేసినావు? నేను లైఫ్ లో ఏం ఆడుకున్నా నాకు చెప్పి ఇప్పుడు ఫన్ లాగా ఏం చేసినావు? అది చెప్పు. ముట్టకుండా మాట్లాడు. ఎందుకు ముట్టావు? ఎందుకు ముట్టావు? నేను ఇట్లానే కొట్టినా నిన్ను, నేను కొట్టినా అన్న ఇట్లానే. ఎట్లా కొట్టినావు మళ్ళా? అంతొద్దు, డైరెక్ట్ చెప్తున్నా నేను దాన్ని తీసుకొని వస్తా, నువ్వు అని తీసుకొని రా. ఇద్దరు ఎవరు తప్పు ఉంది ఎవరిది ఏం లేదు, నేను చూపించేస్తా.